ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేస్తుండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ప్రజాగలం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తొలి విడతలో భాగంగా మార్చి 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ప్రచారం చేయనున్నారు జనసేనని. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైన విషయం మనకందరికీ తెలిసిందే. వారాహి వాహనం నుంచి పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి జనసేన నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం 3 విడతలుగా ఉండనుండగా ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. కాగా పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. నియోజకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి మెగా ఫ్యామిలీ హీరోలు వస్తున్నారని న్యూస్ చాలా రోజుల నుండి వైరల్ అవుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ పిఠాపురానికి వస్తున్నారట. పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారట అఖిరానందన్. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాకపోతే ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు పవన్ కళ్యాణ్ గారు. శనివారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం చేబురుల రామాయణం వద్ద వారాహి విజయ్ భేరీ బహిరంగ సభ నిర్వహించున్నారు. ఈ సభకు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు.